ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పనిచేయలేదని రాష్ట్ర మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. ప్రతి పేదవాడికి విద్య అందాలని ఆనాడు కాంగ్రెస్ విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిందన్నారు. గుడులు బడులు విద్యా వ్యవసాయం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. కానీ దేశ ప్రజలకు బీజేపీ ఏం చేసిందన్నారు. జీఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలను దోచుకుందని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీతక్క. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్నారని ఆ హామీ ఏమైందన్నారు. ఛాయ్వాలా అని మోడీ ప్రధాని చేసింది భారత రాజ్యాంగం అన్నారు. కానీ ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈ 10 ఏళ్లలో బీజేపీ ఆదిలాబాద్కు ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. దేవుడి గుడిలో ఉండాలని, భక్తి గుండెల్లో ఉండాలన్నారు. బీజేపీ దేవుడిని రోడ్లపైకి తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు. ఆత్రం సుగుణ తన ఉద్యోగం వదిలిపెట్టి మీకోసం వచ్చిందని, మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదేనని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమెను గెలిపిస్తే ఆదిలాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు సీతక్క. ఈ 9-10 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా పేదల నుంచి 54 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేశారు. ఇల్లు ఇచ్చిరా, తమ్ముడు ఉద్యోగం ఇచ్చిరా, రుణమాఫీ చేసిరా, మా అక్కలు మరి చట్టం కాదు దండం తెరవని చెప్పిండు మోడీ. కనీసం 10 లక్షలు వేస్తాను వేసిరా, ఏమి ఏమనంటే కొట్లాటం పెడుతున్నాడు. భారత రాజ్యాంగం తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ మోడీ ప్రధానమంత్రి ఒక ఛాయవాలా నేను ప్రధానమంత్రి అయినా చెప్పుకుంటున్నాడు. అలాంటి స్వేచ్ఛనిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఈ 10 సంవత్సరాలు అదిలాబాద్